నమస్కారం సార్. ఇంటర్వ్యూ ప్రారంభించబోయే ముందు మీరు కొప్పరపు వంశం వాళ్ళు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చదువుకొని మా ఆలోచన విధానం పైన కూడా మీ ప్రయత్నం పడింది, నా పైన కూడా. ఎవరన్నా కలవాలన్నా ఏదైనా చేయాలన్నా 1, 2, 3 ఆర్డర్, ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఏమిటి, కలవాలా వద్దా, ఎలా డిసైడ్ చేసుకోవాలని ఒక మీమాంస వస్తుంటుంది. వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది మీ రచన ద్వారానే చాలామందికి అలవాటైంది, నాకు కూడా అలవాటైంది. అది వయసు పెరిగే కొద్దీ ప్రాక్టీస్లో పెట్టాను. అది అలా ప్రాక్టీస్ చేయటం నాకు మంచి ఫ్రూట్ఫుల్గా ఉంది. తర్వాత కొప్పరపు కోలు మీరు గుర్తు చేశారు. అంటే మీలోని పద్యాన్ని మీరు ఎంత ఇష్టపడతారు అంటానికి ఒక ఉదాహరణ, గుమ్మా సాంబశివరావు గారు ఒక ఆర్టికల్ రాశారు కొప్పరపు కోలు గురించి ఒక వ్యాస సంకలనంలో. కొప్పరపు కోవుల వస్తు వైవిధ్యం, వన్య వస్తు వైవిధ్యం అని ఒక వ్యాసం రాస్తే అందులో కొప్పరపు కోలు అనేక వస్తువులను వాళ్ళు పద్యాల లోపల వర్ణిస్తే ఆర్టికల్ మీకు ఎంతో నచ్చి ఆయనకు ఫోన్ చేసిన విషయం ఆయన అనేక సభల్లో చెప్తూ ఉంటారు. అదొక ఉదాహరణ పద్యం అంటే మీకు. మరి ఇంకా ఏంటంటే పద్యం ఎందుకు మిమ్మల్ని అడగాలి, ఈ పద్యం గురించి ప్రత్యేకంగా ఎందుకు ఇంటర్వ్యూ చేయాలని నాకు అనిపించిందంటే, ఇంతమంది నవలాకారులు, కథాకారులు, కథా రచయితలు చాలామంది ఉన్నారు, పెద్ద పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరూ ఇంతవరకు చరిత్రలో చేయని పని మీరు చేశారు. కరుణశ్రీతోటి ప్రత్యేకంగా ఒక పద్యం రాయించి మీరు మీ దాంట్లో పెట్టడం అనేది అసలు అది నభూతో నభవిష్యతి. అది ఆనందో బ్రహ్మ అనే నవల రాస్తున్న టైం అండి. తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాడు పిలిచినప్పుడు ఆయన చీఫ్ గెస్టు, నేను స్పీకరు. నా పక్కనే కూర్చున్నారు. అందులో హీరోకి నత్తి ఉంటుంది. హీరోయిన్ ఇలా ప్రాక్టీస్ చేస్తే నత్తి పోతుంది అంటే వాడు రాత్రంతా ప్రాక్టీస్ చేయడానికి ఒక పద్యం చదవాలన్నమాట. నత్తి ఉన్నవాడికి షా, ఫా ఆ అక్షరాలు పలకవు. ఆయన అడిగా, గురువుగారు నాకు కొంచెం అక్షరాలు వచ్చేటట్టు ఒక పద్యం రాసి పెడతారా అంటే, నేను ఉపన్యాసం మైక్ దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు రాసి వచ్చే లోపలనే చిన్న కాగితం మీద పద్యం రాసి ఇచ్చారు ఆయన మహానుభావుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఇద్దరికే కాళ్ళకి దండం పెట్టానండి. ఒకటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఇంకోటి విశ్వనాథ్ సత్యనారాయణ గారు. మీరు బాగా గుర్తు చేశారు. అంటే ఇలా ఆ నత్తున్న అతనికి టెక్నికల్గా దాన్ని అధిగమించడానికి, బాగా తిరగటానికి, షా అటువంటి పదాలు పలకటానికి, పద్యంలో అది ఉందని మీకు ఎలా తెలుసుకున్నారు సార్ అంత సైంటిఫిక్? నాకు అది తెలియదు, కానీ అక్షరాలు పలికేవాడు, నత్తి ఉన్నవాడు ఈ అక్షరాలు పలకలేడు అన్న విషయం తెలుసు కాబట్టి ఆ 4-5 అక్షరాలు చెప్పి ఏదో ఒక పద్యం ఆ అక్షరాలు ఉండేటట్టు చెప్పండి అని చెప్పాను, అంతే. సో ఒక సైంటిఫిక్ థాట్ కదా అది. యాజ్ ఎ రైటర్ ఐ నో దట్ వాట్ ఆర్ ది డిఫికల్టీస్ ఫర్ ఏ స్టామరింగ్ పర్సన్. ఆయన దాన్ని అవగాహన చేసుకొని రాసి పెట్టారు. ఆలోచించడం అనేది ఒక శాస్త్రీయమైన ఆలోచన విధానం. సచిన్ తెండూల్కర్ బాల్ ఏ బాల్ ఎలా కొట్టాలో సచిన్ తెండూల్కర్ తెలిసినట్టే ఒక ప్రొఫెషనల్ రైటర్కి ఎలా రాస్తే పాఠకులకి నచ్చుతుంది అనేది మాకు అవగతం అయిపోతుంది. క్రికెటర్లు చాలామంది ఉన్నారు. సచిన్ తెండూల్కర్ ఒక ప్రత్యేకం, గవాస్కర్ ఒక ప్రత్యేకం, అలాగే రచయితలు చాలామంది ఉన్నారు. మీరు కూడా ప్రత్యేకంగా ఉండడానికి కారణం అలా ప్రత్యేకంగా ఆలోచించడం అనేది చెప్పాలి. థ్యాంక్ యూ. విశ్వనాథ్ని మీరు గుర్తు చేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ పద్యాల గురించి మాట్లాడుతూ, పద్యాలు కానీ బాగా ధారణ చేసి సమాస చాలనతో ఉన్న ధారణ చేస్తే ప్రాణాయామం జరుగుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి, గొప్ప ప్రక్రియ జరుగుతుంది. తర్వాత మనకు గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏదైనా గ్యాస్ వచ్చిననిపించినా కానీ ఒక పద్యం చదివితే అది మొత్తం ఎగిరిపోతుంది. కాబట్టి చాలా ఆరోగ్యం ఉంది అందులో, హెల్త్ ఉంది పఠనంలో, పద్యాన్ని నేర్చుకోవడంలో అన్నారు. సో మీరు ఆయన్ని ఇద్దరికి పాద నమస్కారం చేసిన అన్నకు ఆ రెండు కూడా అందులో హెల్త్ ఉంది. వెల్త్ ఎలాగో ఉంది. ఇది అప్రస్తుతం కాకపోతే అలసన పెద్దన అటజని కాంచి భూమిసురు డంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుట తపంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనాను పరిపుల్ల కలాప జాలమున్ ఘటక జరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. దాన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారండి, ఏఆర్ ఆర్థోపెటిక్ ఏదో సంథింగ్ ఉంది. అంటే అది చదువుతూ ఉంటే యాక్చువల్గా ఆ చెట్లు మేఘాలను కొడుతూ ఉంటే ఢమ్ ఢమా ఢమ్ అని శబ్దం వచ్చినట్టు ఈ పద్యం చదువుతున్నప్పుడు కూడా అదే స్ఫూర్తినిస్తుంది అని ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ చదివాను. అది మన కవుల గొప్పతనం. ఇంకోటి ఏంటంటే ఇంకే లాంగ్వేజ్లోనూ ఇంత అద్భుతమైన ఇది లేదండి. కానీ మీరు ఆధునికంగా నవలలు, కథలు అద్భుతంగా రాస్తూ పద్యాలలో యొక్క విశేషాన్ని, ప్రత్యేకతని తెలుసుకొని దాని మీ ఆలోచన సరళికి, శిల్పానికి, శైలికి, రచనకి మలుచుకున్న విధానం కూడా చాలా గొప్పది. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వచ్చిందండి. ఎందుకంటే
నేనేం పెద్ద బ్రైట్ స్టూడెంట్ని కాదు. ఫస్ట్ పాయింట్, తెలుగు రాదు అసలు. 10th క్లాస్ తర్వాత అంతా ఇక్కడ ఆసాఫియా హై స్కూల్ అని ముస్లిం స్కూల్లో చదివింది. తర్వాత బీకామ్లో తెలుగు లేదండి అసలు. చార్టెడ్ అకౌంటెన్సీలో కూడా తెలుగు లేదు. తెలుగు రాదు అసలు నాకు. దేవుడా అని కూడా మా సెక్రటరీ తిడుతూ తప్పులు దిద్దుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా తెలుగు రాకపోవటం వల్ల వచ్చిన కాంప్లెక్స్తో ఈ పాండిత్య ప్రకర్ష అంటారు చూడండి, మనకు తెలుసు అని చెప్పడం కోసం ఏర్పరచుకున్న విధానం అది. మా ఫాదరు హీజ్ ఎ పోయిట్, ఆయన పుస్తకాలు రాశారు. మా మదర్స్ ఫాదర్ ఆల్సో పోయిట్, ఆయన కూడా రాశారు. ఆ జీన్స్ వల్ల ఏదన్నా సడన్గా వచ్చింది అంటే నేను కొత్త రచయితలకి మీ టీవీలో చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్నీ సాధ్యమేనండి. యమాత రాజబానస కూడా తెలియని నేను ఇవన్నీ తర్వాత బీకామ్ అయిన తర్వాత, రైటర్ అయిన తర్వాత నేర్చుకున్నవే ఈ పద్యాలు ఇవన్నీ. ఈ యమాత రాజబానస ప్రసక్తి వచ్చింది కాబట్టి ఒక రాధా ఇద్దరు కృష్ణులు అని చెప్పి ఒక సినిమా చేశాం. కమల్ హాసన్ శ్రీదేవితో. నన్ను ఎలక్షన్స్లో గెలిపిస్తే, ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్, యమాత రాజబానస అని అమ్మాయిలు ఎప్పుడు అంటారు చెప్తానని చెప్పి ఎలక్షన్స్లో గెలుస్తాడు. ఇలాగా ఈ బనన బబరవ నసబస ఇవన్నీ ఉపయోగించుకోవటం గమ్మత్తైన ప్రక్రియ. పద్యంలో ఛందస్సు తాలూకు అంశాలని మీరు అలాగా సినిమాల్లో కూడా మీ దాంట్లో పెట్టి సినిమాలో కూడా రావటం అనేది, కమల్ హాసన్ లాంటి వాళ్ళ సినిమాలో రావటం. అందులో పాట కూడా ఉందండి, నసబస అదే యమాత రాజబానస అని ఒక పాట కూడా ఉంది. అది వేటూరు సుందరమూర్తి గారు రాశారు అది పాట. అది ఇదంతా కూడా ఒక క్రియేటివ్ జీనియస్ని పర్ఫెక్ట్గా వాడుకోవటం అని అనాలి. వేటూరు సుందరమూర్తి గారు గొప్పతనం ఏంటంటే ఆయన ఈ సినిమాలో హీరోయిన్ల పేర్లు ఏమిట్రా అని అడుగుతూ ఉండేవాడు మమ్మల్ని. అలాగే ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్పు అన్నాడు. ఓ హారిక, హారిక హీరోయిన్ పేరు. అవును, ఛాలెంజ్. అలాగే చాలా ఉన్నాయి పాటలు. శుభలేఖ రాశా, అందుకు నీ ఎదకంది ఉంటుంది, నీకు అంది ఉంటుంది, ఇలాంటి ఉంటుంది, నీకు అంది ఉంటుంది. మధుర వచ్చిన గగన జగన పురుగులు అలానే ఉంటుంది. అవును, ఆ పాటకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు మాకు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఇట్ ఈస్ ఫ్రమ్ ఛాలెంజ్. అవును సార్. విజయశాంతి చిరంజీవి. అవును. కోదండరామిరెడ్డికి అసలు మామూలు తెలుగే రాదు. ఇదేంటో అన్నాడు. బాగుంది కదండి, గజగమన, ఇందువదన, కొందరదన అంటే అర్థం చెప్పన్నాడు. చెప్పాను, సరే అర్థం కాలేదు కానీ బాగుంది పెట్టేద్దాం అన్నాడు. సౌండ్ బాగుంది. అది చాలా హిట్ సాంగ్ అయిన తర్వాత. చాలా హిట్ కదా. ఇందువదన, కొందరదన, మందగమన, మధుర వచ్చిన గగన జగన కులుకులు అలనవే. అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు. నేను ఈ పాట తీసుకెళ్ళి మా మేనమామ గారు కానీ కవి బొబ్బరపు కొడుకు అనమాట అడిగాను, ఇవన్నీ ఏంటి? ఇందువదన, మధుర వచన, మందగమన, గగన జగన కూలుకులు అరణవి. జగనమే అంటే గగనమే. జగన అంటే గగనం అంటే శూన్యం అండి, నడుము లేనిది, సన్నగా ఉంటావు అన్ని అర్థాలు చెప్పించుకున్నాను నేను. చెప్పించుకుంటే ఇది ఎందులోది అన్నాడు. సినిమా పాట అన్న. సినిమా పాటలో ఇంత కవిత్వం, ఇంత సాహిత్యం అన్నాడు. ఆయనే అవధాని.